రాష్ట్ర రాజకీయాలకు వస్తే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ నష్టపరిచిన వాళ్ళలో ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒకళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర విభజనని వ్యతిరేకిస్తా హైకమాండ్ని ధిక్కరించి ఆయన ఒక పందా తీసుకున్నారు, సొంత పార్టీ పెట్టుకున్నారు. అయితే గత 2 సంవత్సరాలుగా ఆయన పెద్దగా రాజకీయాల్లో లేనట్టుగా కనబడుతున్నారు. అయితే ఇటీవల ఆయన మళ్ళీ కాంగ్రెస్లో పునఃప్రవేశం చేస్తున్నారు అనేటువంటిది వార్త వస్తుంది. అంటే అట్లాగే వెళ్ళిపోయిన వాళ్ళందరినీ మళ్ళీ మీరు తీసుకుంటే అవకాశం ఉందా? అసలు ఎక్కడున్నాయండి? ఏ పార్టీలో వెళ్ళిపోయిన వాళ్ళు ఏ పార్టీలో తిరిగి రాలేదు. ఇదంతా కూడా ఏంటంటే అసలు ఒక హైకమాండ్లే పిలిపిస్తాయి. అంటే పార్టీకి నష్టం చేసి వెళ్ళినా కూడా తీసుకునే అలాగే ఉంది కదా పరిస్థితి. అంటే ఈరోజు మరి వాస్తవం ఏంటో ఆయన వస్తానన్నాడు, హైకమాండ్ ఒప్పుకుందో లేదో ఉంటుంది. కానీ బయటికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా తిరిగి మాతృ సంస్థకి రండి అని చెప్పని పార్టీలే పిలుస్తూ ఉండే. అయిపోయింది అది అయిపోయింది, జరిగింది ఏదో జరిగిపోయింది, అందరూ కలిసి పనిచేద్దాం అని పార్టీ యొక్క బలాన్ని పెంచుకునే ఉద్దేశంతో ఆ విధంగా పిలిపిస్తూ ఉండే. కాబట్టి అఫీషియల్గానే జరుగుతుంది ఇది. మీరు చూడండి, ఏ పార్టీలో చూడండి, తిట్టిన వాళ్ళు, మంత్రులు చేసి వెళ్ళిపోయిన వాళ్ళు, అసందర్భంగా మాట్లాడి వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళందరినీ కూడా తిరిగి వెనక్కి తీసుకునేటటువంటి సంస్కృతి ఉంది భారతదేశంలో. కాబట్టి అది పెద్ద ఆశ్చర్యంగా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. వాస్తవం అయితే నాకు తెలియదు అసలు ఆయన తిరిగి వస్తున్నాడా, పార్టీ పిలిచిందా, ఆపిందా ఏంటనే విషయాలు తెలియదు నాకు. నేను మల్లాది విష్ణు, ఎక్స్ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్.